సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్కు చౌరస్తా వద్ద శుక్రవారం కీర్తిశేషులు నంగునూరి చంద్రకళ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, కీర్తిశేషులు నంగునూరి చంద్రకళ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, మలయాళ భద్రయ్య, కాశీనాథ్, సిరిపురం సత్యనారాయణ, ఉప్పుల కృష్ణమూర్తి, గందే సంతోష్, అన్నదాన కార్యక్రమ దాతలు నంగునూరు దేవయ్య, శశి, విజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నంగునూరి చంద్రకళ గారి 8వ వర్ధంతి సందర్భంగా నంగునూరి దేవయ్య గారి కుటుంబ సభ్యులు మరియు వారి తమ్ముళ్ళు మరియు వారి మన్మలు మన్మరాళ్ళు అందరూ వారి నానమ్మ 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇందిరా పార్క్ చౌరాస్తాలో అన్ని దానాల కన్నా అన్నదానం నిన్న అలాంటి అన్నదానాన్ని ఇక్కడ ఈ ఇందిరా పార్క్ చౌరాస్తాలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రకళ గారికి ఆ పరలోకంలో 8 సంవత్సరాలుగా దశదిన కర్మ సందర్భంగా ఆమెకి ఈరోజు పరలోకంలో ఆ భగవంతుడి వద్ద శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులందరూ ఆమె జ్ఞాపకంతో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ రోజులలో తల్లిదండ్రులు ఉండగానే చూడని ఎంతో మంది సమాజంలో చూస్తున్నాం. అయినా వారి తల్లిదండ్రులు వారి తల్లి చనిపోయి 8 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా నంగునూరి కుటుంబ సభ్యులు వారి అమ్మ జ్ఞాపకార్థానికి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసి సమాజంలో తల్లిదండ్రులను మించిన ఏ దేవుడు భగవంతుడు కూడా ఎవరూ లేరు. తల్లి తండ్రే ఫస్ట్ దైవము. అలాంటి తల్లికి గుర్తుగా ఈరోజు అన్నదానం నిర్వహిస్తున్న నంగునూరి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు నిత్యం జరగడంలో గజ్వేల్ పట్టణంలో ముఖ్య భూమిక పోషిస్తున్న మా నంగునూరి సత్యనారాయణ గారు ఒకనాడు అమాస అన్నదానం స్టార్ట్ చేసి నడుస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు ఎవరింట్లో వర్ధంతి ఉన్నా, మ్యారేజ్ డే ఉన్నా, బర్త్డే ఉన్నా పేదలకు అన్నదానం చేయాలి. ఒకప్పుడు ఫ్యాషన్ గా కేకులు కట్ చేయడం, కుటుంబ సభ్యులందరూ పోయి హోటల్లో పోయి తినడం అలాంటి పార్టీలు చేసుకుంటుండే ఆ కల్చర్ ను మార్చి ఈనాడు పేద ప్రజలకి అన్నదానం చేస్తే మనం చేసుకునే బర్త్డే కానీ, దశదిన కర్మలు కానీ, లేదా మన పెద్దల జ్ఞాపకార్థం కానీ, మ్యారేజ్ డేలు కానీ ఇక్కడ పేదల సమక్షంలో చేసుకోవాలని కొత్త ఒరవడి సృష్టించిన నంగునూరి సత్యనారాయణ గారికి మరియు దీన్ని ప్రోత్సహిస్తున్న మా ఆర్యవైశ్య సంఘ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని సమాజానికి తెలియజేస్తున్న పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మరియు నంగునూరి కుటుంబ సభ్యులందరికీ ఆ వాసవి మాత కరుణా కటాక్షాలతో వారికి ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, దశదిన కర్మనే కానీ, వర్ధంతే కానీ ఇక్కడ రెగ్యులర్గా నెలలో 20 రోజులు ఏదో ఒక అల్పాహారమే కానీ, భోజనమే కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం, పంచడం జరుగుతుంది. ఈరోజు కీర్తిశేషులు నంగునూరి చంద్రకళ మా వదిన గారు అయినటువంటి చంద్రకళ గారి వర్ధంతి సందర్భంగా 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్మికులు, కర్షకులు చాలామంది ఇక్కడ రోజు అడ్డాగా ఉంటారు కనుక వారికి అల్పాహారమే కానీ అన్నదానమే చేయాలనే సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఒక 300 మందికి అల్పాహారము, అన్నం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భర్త నంగునూరు దేవయ్య గారు, కుమారులైనటువంటి శశిధర్, కిరణ్ కుమార్, విజయ్ కుమార్ వారి కుమారులైనటువంటి వారి సమక్షంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వర్ధంతికి కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆమె 8 సంవత్సరాలు పరమపదించినందుకు ఆమెకు పరలోకంలో ఆ దేవుని సమక్షంలో మోక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆమెకు మంచి స్థానాన్ని కల్పించాలని, ఆమె ఆశీర్వచనాలు, అమ్మవారి ఆశీర్వచనాలు వీరి కుటుంబంపై ఎల్లవేళలా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతోటి ఉండాలని దీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బెల్జ సుధాకర్ గారు కానీ, మా భద్రన్న, మా సంతోష్, మా సిరిపురం సత్తన్న, మా ప్రశాంత్ గారు, నరేందర్ గారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కృష్ణమూర్తి అన్న గారు, భర్త దేవయ్య గారు, రాయకంటి చంద్రశేఖర్ సర్పంచ్ గారు. ఎందుకంటే ఈ అమావాస్య అన్నదానాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాడు. ఆయన ఇక్కడ అమావాస్య అన్నదానం ఏర్పాటు చేయడానికి ప్రథమ పౌరుడు. ప్రథమంగా ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ గజ్వేల్ పట్టణంలో ప్రతి అమావాస్య రోజు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాడు. ఆయనను కూడా అమ్మవారు ఎల్లవేళలా దీవించాలని కోరుకుంటూ మా పత్రికా సోదరులకు మేము చేసే కార్యక్రమాన్ని 10 మందికి తెలియజేస్తున్నటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆమెకు చంద్రకళ గారికి పరలోకంలో ఆ దేవుడు మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా పత్రికా విలేకరులకు కానీ మా అన్నదమ్ములకు కానీ మా కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నంగునూరి చంద్రకళ గారి 8వ వర్ధంతి సందర్భంగా నంగునూరి దేవయ్య గారి కుటుంబ సభ్యులు మరియు వారి తమ్ముళ్ళు మరియు వారి మన్మరాళ్ళు అందరూ వారి నానమ్మ 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇందిరా పార్క్ చౌరాస్తాలో అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అలాంటి అన్నదానాన్ని ఇక్కడ ఈ ఇందిరా పార్క్ చౌరాస్తాలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రకళ గారికి ఆ పరలోకంలో 8 సంవత్సరాలుగా దశదిన కర్మ సందర్భంగా ఆమెకి ఈరోజు పరలోకంలో ఆ భగవంతుని వద్ద శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులందరూ ఆమె జ్ఞాపకంతో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ రోజులలో తల్లిదండ్రులు ఉండగానే చూడని ఎంతో మందిని సమాజంలో చూస్తున్నాం. అయినా వారి తల్లిదండ్రులు వారి తల్లి చనిపోయి 8 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా నంగునూరి కుటుంబ సభ్యులు వారి అమ్మ జ్ఞాపకార్థానికి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసి సమాజంలో తల్లిదండ్రులను మించిన ఏ దేవుడు భగవంతుడు కూడా ఎవరూ లేరు. తల్లి తండ్రే ఫస్ట్ దైవము. అలాంటి తల్లికి గుర్తుగా ఈరోజు అన్నదానం నిర్వహిస్తున్న నంగునూరి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు నిత్యం జరగడంలో ముఖ్య గజ్వేల్ పట్టణంలో ముఖ్య భూమిక పోషిస్తున్న మా నంగునూరి సత్యన గారు ఒకనాడు అమాస అన్నదానం స్టార్ట్ చేసి నడుస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు ఎవరింట్లో వర్ధంతి ఉన్నా, మ్యారేజ్ డే ఉన్నా, బర్త్డే ఉన్నా పేదలకు అన్నదానం చేయాలి. ఒకప్పుడు ఫ్యాషన్గా కేకులు కట్ చేయడం, కుటుంబ సభ్యులందరూ పోయి హోటల్లో పోయి తినడం అలాంటి పార్టీలు చేసుకుంటుండే. ఆ కల్చర్ను మార్చి ఈనాడు పేద ప్రజలకి అన్నదానం చేస్తే మనం చేసుకునే బర్త్డే కానీ, దశదిన కర్మలు కానీ, లేదా మన పెద్దల జ్ఞాపకార్థం కానీ, మ్యారేజ్ డేలు కానీ ఇక్కడ పేదల సమక్షంలో చేసుకోవాలని కొత్త ఒరవడి సృష్టించిన నంగునూరి సత్యనారాయణ గారికి మరియు దీన్ని ప్రోత్సహిస్తున్న మా ఆర్యవైశ్య సంఘ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమాలని సమాజానికి తెలియజేస్తున్న పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మరియు నంగునూరి కుటుంబ సభ్యులందరికీ ఆ వాసవి మాత కరుణా కటాక్షాలతో వారి కుటుంబం ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఆ చంద్రకళ గారి ఆ దివ్య ఆశీస్సులతో కూడా వారి కుటుంబం ఇంకా పేరు ప్రఖ్యాతలు సాధించే విధంగా అడుగులు ఇవ్వాలని కోరుకుంటూ జై వాసవి.